దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యం నాకు అది ఒక అద్భుతమే. గడిచిన ఇయర్ మొత్తం 2023 చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. యాక్చువల్గా చెప్పాలంటేనే దుఃఖం వస్తుంది. ఏ విధంగా అయితే దేవుడు మనకి అని ఒక మాట ఇచ్చిండో, మీ ప్రతి త్రోవలో నేను మీ తోడై ఉంటానని. ఆ ఒక వర్స్ నా లైఫ్లో అనుక్షణం ఉంది. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆ వర్స్ నాకు చాలా చూపించింది. ఎందుకంటే చాలా పడిపోయే స్పిరిచువల్గా కానీ నార్మల్ లైఫ్లో కానీ పడిపోయే సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. కానీ స్టిల్ దేవుడు నాకు ఏ దాంట్లో కూడా నా ఒక మార్గం ఇంకో వైపు కాకుండా చాలా రకాలుగా నన్ను దేవుడు వాడుకున్నాడు. అందులో చాలా గొప్పది నిజానికి నేను ఎప్పుడు అసలు అనుకోలే నా లైఫ్లో, నేను చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు వరకు ఒక దేవుని సేవలో నేను కూడా ఒక పార్ట్గా ఉంటాను. యాక్చువల్గా లాస్ట్ వీక్ ఎప్పుడైతే మన నర్సింగ్ ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ అయిందో, నేను అసలు అనుకోలేను అంత దూరం వెళ్ళి నేను కూడా దేవుని యొక్క సర్వీస్ ఆయన దాంట్లో నేను ఒక భాగం అవుతాను అని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. నేను పాస్టర్ అన్నకు కూడా చెప్పిన, అన్న నా లైఫ్లో నేను ఎప్పుడు అసలు అనుకోలేను ఇట్లాంటి దాంట్లో నేను ఉంటా అని. ఎందుకంటే నేనున్న బిజీ షెడ్యూల్, అంటే బిజీ అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతిదీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాబ్లో చాలా బిజీ అయిపోతాను నేను. కానీ నాకు దొరికిన టైంలో దేవుడు నాకు, అంటే ఏ టైం నాకు చాలా గొప్పది అని ఉందో ఆ టైం నాకు దేవుడు ఇచ్చినాడు. సో నేను దేవుడి విషయంలో చాలా వాడబడుతున్నా. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నా ప్రొఫెషనల్ పరంగా వస్తే స్పిరిచువల్ పరంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆ సాక్ష్యం ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ వీక్ చెప్తామనుకున్నా, బట్ నాకు అంత ధైర్యం రాలేదు ఈరోజు. అందుకే మీ అందరి ముందు చెప్తున్నా. నర్సింగ్ అనే ఊరు చాలా దూరం. నా లైఫ్లో నేను ఎప్పుడు అంత దూరం వెళ్ళడం కానీ అట్లాంటివి నాకేం తెలియదు అనమాట. స్కూల్ ఏజ్ నుంచి అయినా స్కూల్కి వెళ్ళి ఇంటికి రావడం, ట్యూషన్కి పోయి ఇంటికి రావడం తప్ప ఇంకొకటి తెలియదు. కానీ అట్లాంటి దాంట్లో నేను ఎంతో దూరం అన్న వాళ్ళతో వెళ్ళి ఆ ప్రేయర్లో దేవుడు నాకు ఇచ్చిన స్వరంతో నేను పాడుతున్న ప్రతి పాట నాకు ఎంతో ధైర్యాన్ని నాకు ఇచ్చేది. నేను పాడుతున్నప్పుడు ఎదుట వాళ్ళకు కూడా అట్లాంటి ఒక ధైర్యం ఇచ్చేది నా వాయిస్, నా పాట, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అనే ఫీలింగ్ నాకు చాలా కలిగేది. సో ప్రొఫెషనల్ లైఫ్ అయితే ఇంకా నేను చెప్పలేను. నా గ్రాఫ్ ఎట్లో అట్లా పైకి వెళ్ళిపోతుంది, కానీ ఏ రోజు దేవుడు నన్ను తగ్గించలేడు అస్సలు. ఎంతోమంది ముందు నన్ను ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టిండు. దానికి దేవుడికి ఎవ్రీ టైం నేను ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను ప్రాపర్ సపోర్ట్ లేకపోయినా కూడా దేవుడు నన్ను నా గ్రాఫ్ చాలా ఇంక్రీజ్ చేసిండు. చాలామందికి ఎగ్జాంపుల్గా నన్ను నిలబెట్టిండు. ఇయర్ అంతా కూడా ఒక చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి స్మూత్గా అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా ఎదురైనాయి. ఈవెన్ ఫ్యామిలీ విషయంలో అయినా కూడా ఎన్నో బాధలు, ఎన్నో టెన్షన్స్ అయినా కూడా దేవుడు నన్ను చాలా స్ట్రాంగ్గా, ఏ రోజు కూడా నా మైండ్లో ఇది అంతే ఏంది, లైఫ్ ఏంటిది, అసలు నేను అవసరమా అట్లాంటి నాకు థాట్ అసలు దేవుడు రానియలేడు. ఎందుకంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న ప్రతి ఒక్క బాధ, ఆయన ఇప్పుడు నాకు పడుతున్న ప్రతి బాధ నా ఫ్యూచర్లో అది నాకు ఒక పెద్ద లైట్ అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కూడా ఈవెన్ సేమ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నా నాకు దేవుడు చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. నేను చెప్పుకోలేను, అంత సంతోషంగా ఉంది ప్రతిదీ కూడా. నేను చర్చ్లో దశమ భాగం ఇయ్యలేని స్టేజ్లో ఉండేదాన్ని. అట్లాంటి దాన్ని నేను చర్చ్కి దశమ భాగం కూడా ఇవ్వగలుగుతున్నా. అంటే అప్పుడున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి దేవుడు నన్ను, ఆయనకు కూడా కొంత ఇచ్చే అంత నన్ను నిలబెట్టుకున్నాడు. నా ఏజ్కి, నేను చేసే జాబ్కి, నేను సంపాదించేదానికి అసలు దేనికి సంబంధం లేకుండా ప్రతి దాంట్లో దేవుడు నన్ను చాలా నిలబెట్టినాడు, చాలా ఎదిగిస్తున్నాడు. నన్ను ఇంకా కూడా ఇంతే వాడుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్రతి విషయం దేవుడు నాకు చేసిన చాలా గొప్ప విషయమే. అందరికీ ఇంకో అది మేబీ ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేను, బట్ ఇప్పుడు నేను చెప్తున్నా. లైక్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ట్యూషన్ చెప్పేదాన్ని.
ట్యూషన్స్ చెప్పి కొంచెం నేను నాలెడ్జ్ గెయిన్ చేసేదాన్ని, ప్లస్ వాళ్ళకి పిల్లలకి ఇచ్చేదాన్ని. దాని తర్వాత నేను ఒక క్లినిక్లో నార్మల్గా రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను అనమాట. ఇక్కడనే మన చందానగరే. అంటే నేను కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లా చేసుకోవచ్చు, వస్తుంది మనీ, మనకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా అని అట్లా జాయిన్ అయినప్పుడు క్లినిక్ ఉన్న డాక్టర్ యాక్చువల్గా మనీ సబ్మిట్ చేసేటప్పుడు చాలా అదేదో నేను తీసుకొని వెళ్ళిపోతా అన్నట్లు అంత డీప్గా ఎంక్వైరీ చేసేది. అప్పుడు అనిపించేది నాకు 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 ఎంత అయితే ఆమె శాలరీ ఇస్తుందో అంత అయితే నాకు సరిపోతుంది కదా, ఇవి ఎందుకు ఇంత అంటే అంత డీప్గా పరిశీలించిన అవసరం ఏముంది, నేను ఎంతో నిజాయితీగానే చేస్తున్నా అయినా కూడా ఇట్లా చేస్తుంది అని అప్పుడు చాలా ఫీల్ అయ్యి ఆ జాబ్ మానేసి నేను నా తర్వాత మళ్ళీ నా స్టడీస్కి వెళ్ళిపోయినా. కానీ ఇప్పుడు దేవుడు నా చేతిలో మించెళ్ళి ఎన్నో లక్షలు అట్లా వెళ్ళిపోతాయి అనమాట. ఎవ్రీడే నేను జాబ్ చేసే చోట అట్లా నా దగ్గర ఒక 15 నేను ఒకరి కింద వర్క్ చేసిన దాన్ని ఇప్పుడు నా కింద ఒక 15 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అందుని బట్టి నాకు ప్రతి టైం ఆలోచిస్తాను అనమాట. ఆ రోజు నేను ఒకరి కింద చేసినప్పుడు నేను అట్లా ఫేస్ చేసిన, ఈరోజు ఇప్పుడు దేవుడు నా కింద ఇంతమంది ఎంప్లాయీస్ని నన్ను వాళ్ళకి ఎగ్జాంపుల్గా పెట్టిండు అని ఎప్పుడు నాకు అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో ఇందుని బట్టి దేవుడికి ఎల్లప్పుడూ ప్రతి క్షణం నేను ప్రేజ్ చేస్తూనే ఉంటాను. సో ఐ హోప్ ఈ ఇయర్ కూడా దేవుడు ఇంకెంతగానో వాడుకొని ఇంకెన్నో అద్భుత కార్యాలు మీ జీవితంలో కూడా చేశాడని అనుకో చిన్న సాక్ష్యం దేవుడికి.